జై శ్రీరామ్. అందరికీ శుభ సాయంత్రం. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించిన జ్ఞానం ఏమిటి అని ఒకసారి ఆలోచించాలంటే, కృష్ణ పరమాత్మ అర్జునితో కురుక్షేత్ర యుద్ధం ఎలా చేయాలని చెప్పలేదు, కౌరవుల్ని ఎలా చంపాలని చెప్పలేదు. అర్జుని మనసులో ఉన్న సంఘర్షణ అనే యుద్ధాన్ని ఎలా జయించాలని మాత్రమే చెప్పారు. ఈరోజు అర్జునుడి పోరాటమే మన పోరాటం కూడా. మనలో కూడా అంతర్యుద్ధం జరుగుతోంది. గందరగోళం, దుఃఖం, భవిష్యత్తు ఫలితాల గురించి ఆందోళన, అవమానాలు, సత్కారాలు, ఇవే మనం ఎదుర్కొంటున్న యుద్ధం. శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన జ్ఞానం బాహ్య యుద్ధానికి వ్యూహం కాదు, అంతర్గత శాంతి కోసం ఒక వ్యూహం. అందువల్ల మనం శ్రీమద్ భగవద్గీత చదివితే, మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జ్ఞానం అందితే మనకి చాలా పరమశాంతి అందుతుంది. అందులో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, ఫలితాల పట్ల అనుబంధం లేకుండా మీ కర్తవ్యాన్ని మీరు చేయమన్నారు. అలాగే జీవితంలో ఒడిదుడుకులు ఏదైతే ఉంటాయో, అంటే సుఖాన్ని, బాధని, లాభాన్ని, నష్టాన్ని, విజయాన్ని, ఓటమిని సమానంగా అంగీకరించమని చెప్పారు. కోరికల్ని ఎక్కడ అణిచివేయని చెప్పలేదు, నియంత్రించండి అన్నారు. అలాగే మనసును కానీ నియంత్రిస్తే అది ఒక మంచి స్నేహితుడై మన జీవితం ఉద్ధరింపబడుతుంది. లేదా ఆ మనసే మనల్ని నియంత్రించడం మొదలు పెడితే అది గొప్ప కాదు, చెత్త శత్రువు అయ్యి మనల్ని నాశనం చేస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందువల్ల శ్రీమద్ భగవద్గీత చదవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భగవంతుని మీద విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు మనం చేసే పనిలో దృక్పథం మనకు ఉండడం వల్ల, మన దృక్పథంలో మార్పు రావడం వల్ల మన పనిలో ఒక అద్భుతమైన ఫలితం ఉండి పరమశాంతి అందుతుంది. అందువల్ల శ్రీమద్ భగవద్గీత అందరూ చదవవలసిన ఒక అద్భుతమైన జ్ఞాన గని. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.